పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉంది. ఇక నార్మెట్టలో నూతన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నార్మెట్టలోని రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు. ఇక 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. ఎకరా రైతులకు మొదటగా డబ్బులు జమ అవుతాయి. ఇక సీఎం సభకు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతారా లేదా అనే దాని మీద అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. తొలిసారి సీఎం హోదాలో సిద్దిపేటకు వెళ్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. నార్మెట్ట సభకు హాజరు కావాలంటూ ప్రభుత్వం నుంచి అయితే హరీష్ రావుకి ఆహ్వానం అయితే అందింది. మరి ఆహ్వానం అందిన తర్వాత ఇప్పటికే కూడా రావాల్సినటువంటి నిధులు రాలేదు అని చెప్పి కూడా హరీష్ రావు అంటున్నటువంటి నేపథ్యం ఇన్నాళ్ళుగా చూసాము. మరి మొదటిసారి రేవంత్ రెడ్డి ఇప్పుడు సిద్దిపేట వెళ్తూ ఉన్నారు సీఎం అయిన తర్వాత. ఈ సమయంలో కూడా అక్కడ ఒక ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభించబోతున్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు. మరి సిద్దిపేట నియోజకవర్గానికి చెందినటువంటి 1000 కోట్ల పనులు నిలిపివేశారంటూ గతంలో హరీష్ రావు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో సీఎం పర్యటన వేళ రుణమాఫీ జరగని రైతులతో నిరసన తెలుపుతానంటూ హరీష్ రావు ప్రకటన కూడా చేశారు. ఇక బీఆర్ఎస్ శ్రేణుల కదలికపై ఇప్పుడు పోలీసులు నిఘా పెట్టారు. సభను సక్సెస్ చేయాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. మరి ఈ సమయంలో ఈ సభకు హాజరవుతారా లేకపోతే ఇటు రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులతో రైతులతో కలిసి హరీష్ రావు నిరసన తెలుపుతారా? ఏం జరుగుతుంది? హరీష్ రావు హాజరవుతారా లేదా ఎటువంటి పరిణామాలు జరగనున్నాయి సిద్దిపేటలో అనే దాని మీద ఉత్కంఠ కొనసాగుతోంది. ఆవేదన ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 1070 కోట్ల రూపాయల పనులు మీరు రద్దు చేశారు. అర్ధాంతరంగా పనులు నిలిపివేశారు. తిరిగి వాటిని పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వ వెటర్నరీ కాలేజ్ ఆగిపోయింది. రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆగిపోయింది. కోమచ్చెరు శిల్పారామం అర్ధాంతరంగా ఆగిపోయి ఆ పనులు మిమ్మల్ని వెక్కిరిస్తా ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్ పనులు ఆగిపోయినాయి. తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీస్ యొక్క భవనం ఆగిపోయింది. కాలేజ్ బిల్డింగ్ ఆగిపోయింది. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ పనులు ఆగిపోయినాయి. మిట్టపల్లిలో ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ కాలేజ్ పనులు ఆగిపోయినాయి. మా స్పోర్ట్స్ స్టేడియం పనులు ఆగిపోయినాయి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట ఇల్లంతకుంట 4 లైన్ రోడ్, సిద్దిపేట కిష్టాపూర్ రహదారి, అదేవిధంగా మల్టీపర్పస్ ఆడిటోరియం, ఇక్కడే బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్. ఈ పనులన్నీ మీరు రద్దు చేసినారు. ఈ పనులలో కొన్నిటిని మీరు కొడంగల్కి ఎత్తుకపోయారు. సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కలెక్టరేట్ పక్కనే హెలికాప్టర్లకు వెళ్ళి చూడు, పిల్లర్లు నిన్ను ఎక్కిరిస్తాయి. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు నిన్ను ఎక్కిరిస్తాయి. అది సగం పనులు అయినాక ఆ కాలేజీని నువ్వు కొడంగల్కి ఎత్తుకపోయినావు. ఇది ఒక ముఖ్యమంత్రికి చేసే పనే? ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? నేను మీ వెటర్నరీ కాలేజీ సిద్దిపేటలో రద్దు చేసి కొడంగల్కి ఎత్తుకపోయినా చాలా గొప్ప పని చేసినా అని చెప్పడానికి వస్తున్నావా? మీ రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆపేసినా, మీ రింగ్ రోడ్ ఆపేసినా, మీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ రద్దు చేసినా, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటిసారి సిద్దిపేటకు వెళ్తూ ఉన్నారు. అయితే ఈ రోజు ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంది సిద్దిపేటలో? ఈ సభ గురించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా సిద్దిపేట జిల్లా నర్మేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత అంటే సీఎం అయిన తర్వాత సిద్దిపేట జిల్లాకి మొదటిసారిగా వెళ్తున్నారు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అక్కడ ఆయిల్ ఫామ్ ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ కోసం కూడా మరి వెళ్తా ఉన్నారు. ఆ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి దాంతో పాటుగా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు కూడా మరి ఆయన విడుదల చేయనున్నారు. అయితే ముఖ్యంగా మొదటిసారి సిద్దిపేట జిల్లాకు వెళ్తున్నారు. ప్రధానంగా హరీష్ రావుకు చెందినటువంటి జిల్లా కాబట్టి కొంత ఇప్పటికే హరీష్ రావుకి కూడా అంటే అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆ వేదికకు మీరు రావాలి. ఎందుకంటే అది ఆయిల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఈ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఉందో అది రైతులకు సంబంధించినటువంటి ఇది కాబట్టి సో రైతుల దాంట్లో మీరు పాల్పంచుకోవాలి.
సో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు మేలు చేకూరుతుంది అంటూ కూడా మరి ఆయనకైతే ఆహ్వానం పంపిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఆహ్వానం మేరకు మరి ఎవరెవరు వస్తారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే సన్నాహక వేడుకలు ఉన్నాయో ఆ సన్నాహక వేడుకల్లో కొంతమంది నాయకులు వచ్చినారు. అక్కడ లోకల్ మెదక్ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు హరీష్ రావు వస్తారా రారా అనే దానిపైన సత్య ఎగ్జాక్ట్లీ అంటే ఈ రోజు అంటే సిద్దిపేటలో ఏం జరగబోతుంది అనే దాని మీద ఉత్కంఠ నెలకొని ఉంది. ఎయిదర్ వీళ్ళిద్దరూ ఒక సభలో ఒకే ఫ్రేమ్ లో అన్నా కనిపిస్తారు, లేదంటే కనుక నిరసనల కన్నా వేదిక అవుతుంది సిద్దిపేట అంటూ కూడా దీని మీద చర్చ జరుగుతోంది. అంటే దేనికి ఎక్కువ స్కోప్ ఉందని మనం చూడొచ్చు హరీష్ రావు వ్యాఖ్యల నేపథ్యం కనుక మనం కన్సిడర్ చేస్తే? డెఫినెట్ గా అంటే ఆయన అంటే ప్రభుత్వ పరంగా పిలిచినప్పటికీ కూడా అయితే లోకల్ గా ఎమ్మెల్యే కాబట్టి ఆ ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి పిలిచారా లేకపోతే మరి ఎట్లా అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటుగా ఓకే గవర్నమెంట్ నుంచి అట్లా అంటే అధికారికంగా పిలవడం అనేది మంచి పరిణామం. కానీ మరి ఆయన వెళ్తారా వెళ్ళరా అనేది చూడాల్సిన అవసరం ఉంటది. ఇప్పటికే ఆయన కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులకు అలాగే రైతులకు కూడా పిలుపునిచ్చారు. అదే ఈయన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాదాపు ఈ 2.5 సంవత్సరాల్లో వేల కోట్లకు సంబంధించినటువంటి నిధులు ఆగిపోయాయి. స్థానికంగా ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఉన్నాయో అవన్నీ కూడా ఆపేశారు. 1000 కోట్లు ఆపేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత డెవలప్మెంట్ ఆగిపోయింది అనేది ఖచ్చితంగా కనబడుతుంది. గతంలో డెవలప్మెంట్ విషయంలో సిద్దిపేటకు అంటే సిద్దిపేట జిల్లాకు కానీ ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాకు కానీ పెద్దపీట వేసే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మరి ఆయన సభకి ఏదైతే రేవంత్ రెడ్డి వచ్చే సభకి రుణమాఫీ కానీ రైతులతో మొత్తం కూడా పెద్ద ఎత్తున పెద్ద ధర్నా చేస్తారు అనేది మరి తెలుస్తుంది. సో ఆ ధర్నాకి పెద్ద ఇంపార్టెన్స్ ఉంటది. ఎందుకంటే హరీష్ రావు ఏదైనా ప్రోగ్రామ్ కి పిలుపునిస్తే అది సక్సెస్ అవ్వకుండా ఉండదు అనేది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. సిద్దిపేటలో సత్య డెఫినెట్ గా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పిలుపునిచ్చినా హరీష్ రావు కంటూ ఒక చరిష్మా ఉంటది. హరీష్ రావు అంటే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన బేస్ ఉంటది. సో వేరే రాజకీయ నాయకులు కూడా విమర్శలు చేయాలంటే కొంత ఇదిగా ఉంటారు. సో ఎందుకంటే ఏదైతే జెన్యూన్ గా ఉండేటువంటి సమస్యలు ఉంటాయో వాటిపైనే ఆయన ప్రధానంగా కొట్లాడుతూ ఉంటాడు. అన్ని అంటే సత్య ఇప్పుడు హరీష్ రావు ఈ సభకి హాజరైతే కనుక సెన్సేషన్ అనే చూడొచ్చా? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య చూస్తే కనుక ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపు మీద కోర్టు ఇచ్చిన తీర్పు కానీ ఇవన్నీ చూసిన తర్వాత 2 పార్టీల మధ్య కూడా చాలా అంటే మాటల యుద్ధాలను మనం చూసాము. డెఫినెట్ గా అంటే ఈ రోజు ఒకవేళ హరీష్ రావు గనక ఈ సభకు వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంచలన పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు అంటే గతంలో ఎప్పుడు కూడా ఇంకా అంటే మొన్న చేసినటువంటి అసెంబ్లీ సమావేశాల తర్వాత చేసినటువంటి చిట్ చాట్ లో ఆయన పైన అంటే కేటీఆర్ మీద చేసినటువంటి కామెంట్స్ హరీష్ రావును గుడ్డిగా నమ్ముతున్నాడు కేటీఆర్, గొర్రె కషాయాన్ని నమ్మినట్టు కేటీఆర్ హరీష్ రావుని నమ్ముతున్నాడు అనే కామెంట్స్ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత చర్చనీయాంశం అయింది. సో ఇప్పుడు ఈ తరుణంలో మరి హరీష్ రావు గనక ఒకవేళ రేవంత్ రెడ్డితో పాటు అక్కడ స్టేజ్ ని గనక మరి పాలు పంచుకుంటే అంటే రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసే అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఇది ఒక సెన్సేషనల్ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ నిరసనల అంశం కనుక మనం కన్సిడర్ చేస్తే బీఆర్ఎస్ శ్రేణుల మీద ఇప్పటికే పోలీసులు నిఘా ఉంచారు. వాళ్ళ కదలికల గురించి కూడా ఏమైనా హౌస్ అరెస్ట్లు గానీ ఏమైనా చోటు చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? చూడాలి. అంటే ఇప్పటి వరకు ఎలాంటి హౌస్ అరెస్ట్లు అయితే చేయలేరు. బట్ ఎందుకంటే అఫీషియల్ గా ఆయనకు పిలిచినారు కాబట్టి వచ్చే అవకాశాలు ఉండొచ్చు. లేదు అని అంటే కొంత నిఘా అయితే పెట్టారు. అంటే గట్టి బందోబస్తు పక్క జిల్లా నుంచి కూడా పోలీసులను తెచ్చుకొని కొంత నిఘా అయితే పెట్టారు. సో ఆ నిఘాలో భాగంగానే మరి చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి అసలు
ఒకవేళ పిలుపునిస్తే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఏంటి అనేది కూడా మరి పోలీసులు అంతా బందోబస్తు అయితే సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నారు. సిద్దిపేటకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలు కూడా మరి దగ్గరుండి బీర్ల ఐలే కావచ్చు, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు, డీసీసీలు కావచ్చు, అందరూ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో కొంత ఉత్కంఠ అయితే నెలకొంది రేణు. ముఖ్యంగా ఈ రోజు జరగబోయేటువంటి ఆ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డితో పాటు, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం సిద్దిపేట జిల్లాకు రాబోతున్నారు. దాని తర్వాత అండ్ సత్య, ఇప్పుడు మనకి షెడ్యూల్లో ఉన్నాయే కాకుండా ఇంకేమైనా కానీ సిద్దిపేటలో వాళ్ళకి వరాలు ఇచ్చే అవకాశం ఉందని మనం చూడొచ్చు. ఎందుకంటే సిద్దిపేట అంటే అక్కడ మనం హరీష్ రావుకి ఎంత ప్రాధాన్యత ఉంటుందనే అంశం మనకి తెలుసు. అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు అంటే అక్కడ ప్రజల్ని మెప్పించాలంటే గనక ఇంకొన్ని వరాలు ప్రకటించే ఛాన్స్ ఉందనుకోవచ్చు. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి ఆ ప్రణాళిక ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, ఇప్పటి నుంచి సిచ్యువేషన్ వేరు అనేలాగా రేవంత్ రెడ్డి వ్యూహం అంతా నడుస్తుంది. కాబట్టి ఈ రోజు జరగబోయే సభ హరీష్ రావును టార్గెట్ గా, హరీష్ రావును దెబ్బ కొడితే దాదాపు బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టినట్టే అనేది సో ఆయన వ్యూహం. ఒకవేళ ఇక్కడ సిద్దిపేటలో ఆయనను కొంత డౌన్ చేయగలిగితే సో మనం అంటే పొలిటికల్ గా రాజకీయంగా ఎదగొచ్చు, ఇంకా మంచిగా ఎదగొచ్చు అనేది ఆయన ఇది. కాబట్టి సో పెద్ద ఎత్తున సిద్దిపేటకు వరాలు ఇవ్వబోతున్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. మరి ఎవరెవరికి ఎలాంటి వరాలు ఇస్తారు, ఇటు రైతులకు, అటు లోకల్ గా ఉన్నటువంటి ఏదైనా బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, నీళ్ల గురించి కావచ్చు, ఇట్లా అన్ని విషయాలలో కొంత ఈ రోజు సిద్దిపేట జిల్లాకు పెద్ద ఎత్తున వరాల జల్లు అయితే ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎలాంటి వరాలు ఇస్తారు, ఇటు హరీష్ రావును ఏ రకంగా, ఒకవేళ హరీష్ రావు రాకపోతే గనక ఏ రకంగా విమర్శిస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తం కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. సో మరి ఒకవేళ ఇద్దరు కలిస్తే ఎలా ఉండబోతుంది, ఒకవేళ రాకపోతే రేవంత్ రెడ్డి దాన్ని ఎలా మలుచుకొని ఆయనకు పొలిటికల్ పంచి కొడతారు, పొలిటికల్ గా క్రిటిసైజ్ చేస్తారు. దాంతో పాటు సిద్దిపేటకు ఎలాంటి వరాల జల్లులు ఇస్తారు. ఇప్పటికే ఒకవేళ ఆయన వరాలు ఇస్తే గనక ఈ రోజు సభలో పెద్ద ఎత్తున ఈ 10 ఏళ్ల నుంచి కూడా 10 ఏళ్లు ఆల్రెడీ దాదాపు కొన్ని రోజులుగా ఆయన ఉన్నాడు కాబట్టి ట్రిపుల్ షూటర్ అనే పేరుంది, ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వస్తున్నాడు వరుసగా. సో ఇట్లా ఇప్పుడు ఆయన చేసిన డెవలప్ ఏం లేదు అనే తరుణంలో కూడా మరి ఆయన క్రిటిసైజ్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు మరి ఇప్పుడు ఇచ్చే ఏదైతే రేవంత్ రెడ్డి ఒకవేళ నిధులు ఇస్తే గనక అవిటిని పెద్దగా చెప్పుకొని మరి ఆయన ఈ హరీష్ రావును టార్గెట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటది రేణు. రైట్ సత్య, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి రాక మీద చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే ఇప్పటికైతే ఒక షెడ్యూల్ అయితే ఖరారైంది, అక్కడ ఆయన ఏ కార్యక్రమాలు చేయనున్నారనేది కూడా. కాకపోతే ప్రోటోకాల్ ప్రకారం అయితే ఇక్కడ హరీష్ రావును పిలవటం జరిగింది. మరి ఈ క్రమంలో హరీష్ రావు వస్తారా రారా అనే దాని మీద అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అంటే వస్తే ఒకవేళ ప్రోటోకాల్ ప్రకారం అయితే వచ్చి వెళ్ళొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కూడా ఆయన ఈ సభకు హాజరు కాకపోవచ్చు అనే ఒక అనాలిసిస్ మనం చూడొచ్చు. గత పరిణామాలు కానీ ప్రస్తుత పరిణామాలు కనుక మనం చూస్తే కనుక ఒకవేళ రాకపోతే కనుక నిరసనలు తెలిపేందుకు, ఎందుకంటే రేవంత్ రెడ్డి వస్తున్నారు కాబట్టి ఇటు బీఆర్ఎస్ తరపున కూడా నిరసనలు తెలిపేందుకు ఈ రైతు భరోసా కానీ ఈ అంశంలో ఇది ఒక మంచి ఛాన్స్ సిద్దిపేటలో. సో ఈ క్రమంలో మరి ఈ ఛాన్స్ను ఉపయోగించుకొని నిరసనలకు పిలుపునిచ్చారు. మరి ఏ విధంగా నిరసనలు తెలుపుతారు? ఇప్పటికే పోలీసులు నిఘా ఉంచడం జరిగింది. ఒకవేళ నిరసనలు తెలిపితే హౌస్ అరెస్టులకు చేస్తారా, ఇక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. మరొక వైపు సిద్దిపేటలో ఎటువంటి వరాల జల్లు కురిపించనున్నారు అనేది కూడా చాలా ఆసక్తికర అంశంగా మారింది.